చూసారా చూసారా, పులిరాజుగాడు తన మొగుడని చెప్పుకోలేక సిగ్గుతో ఎలా తలదించుకుందో. సాలే నోర్మై, ఆ పనికి మాలిన పులిరాజుగాడికి ఇంతకు ముందే పెళ్ళైనది. పైగా మా సిట్టం మెళ్ళలో బలవంతంగా తాలి కట్టడానికి 2-3 సార్లు ప్రయత్నించినాడు. అందుకు ఈ కాంతమ్మే సాధ్యం. ఇప్పుడు కూడా నా కూతుర్ని మాయిసేసి దానికి బలవంతంగా తాలి కట్టుంటాడు. దాన్ని పెళ్ళని మీరు అనుకుంటారేమో గాని నేను అనుకోను. ఛా, నిజమా? మరి నీ కొడుకు ఇదే గుళ్ళో నా కూతురి మెళ్ళో బలవంతంగా తాళి కట్టాడు. మరది పెళ్లి కాకుండా పోయిందా? నీ కొడుకు నా ఇంటి అల్లుడు కాకుండా పోయాడా? లేదే. ఆడదానికి ఒక్కటే తాళి, ఒక్కరే భర్త. అది నమ్మిందాన్ని గనకే నీ పాలమ్ముకునే కొడుకుని నా ఇంటి అల్లుడిగా అంగీకరించా. ఇప్పుడు మీరెందుకు అంగీకరించరు? చాలా ఆపండి. ఓ పక్కన నా చెల్లెల జీవితం నాశనం అయిపోయిందని మేం బాధపడుతుంటే తాళి కట్టినోడు పరమ సన్నాసైనా ఆడే మొగుడు అనుకుని జీవితాంతం ఆడుతూనే కాపురం చేయాలా? నా చెల్లెలాడితో కాపురం చేయదు. అవసరమైతే ఇన్ని చంపి నేను జైలుకి వెళ్తాను గాని ఈడి మాత్రం నా చెల్లెల మొగుడుగా అంగీకరించను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు అన్నయ్యేనా? ఒకప్పుడు మీరు ఈ నీలాంబరి మెడలో తాళి కడితే వీళ్ళ తమ్ముడు మీ పెళ్లిని అంగీకరించాడా లేడా? అంగీకరించాడు. మరి ఈ రోజున ఎవరో పరాయి వ్యక్తి మీ చెల్లెల మెడలో తాళి కడితే మీరెందుకు అంగీకరించరు? ఈడో పెద్ద ఎదవండి, అందుకే నేను అంగీకరించను. ఏ మీరెందుకు అంగీకరించరు? మీరు మాత్రం పెద్ద కలెక్టరా, యాక్టరా? ఏం కాదు కదా. అవునులేండి. ఆ రోజు మీ పెళ్లిని కాంతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీతో ఎంతో సహృదయంతో అంగీకరించబట్టే ఈ రోజు మీరు ఆ ఇంటి అల్లుడిగా చెలామణి అవుతున్నారు. ఏ కాంతమ్మ గారుకున్న మంచితనం, మానవత్వం, గొప్పతనం మీలో లేవా? మీ అమ్మ నాన్నగారి స్థానంలో కాంతమ్మ గారుంటే అతన్ని తన అల్లుడుగా అంగీకరించేది, ఈ పెళ్లిని ఆమోదించేది. కరెక్టేనమ్మా. ఆ రోజు వీళ్ల కూతురికి భాస్కర్కి జరిగిన పెళ్లికి నేనే సాక్ష్యం. తన అల్లుడు పేదింటివాడైనా సరే కాంతమ్మ ఎంతో సహృదయంతో ఆ పెళ్లికి అంగీకరించింది. భాస్కర్ని తన అల్లుడుగా సమర్థించింది. మరి మీరెందుకు సమర్థించరు? ఏంటి నీ దౌర్జన్యం? అడిగేవాళ్ళేరనా? ఇతను ఇప్పుడు మీ ఇంటి అల్లుడు. నా ప్రాణం పోయినా ఈ నల్లుడుగా నేను ఒప్పుకోను. సిట్టే మాట్లాడవేటే? ఈ మొగుడేటే? మగాడు పొరపాటును చెయ్యెత్తితేనే తాస్పాంలా ఎగిరెగిరి పడేదానివి. ఈడు తాలి కడుతుంటే చేతులు కట్టుకుని కూర్చున్నావేటే? చూడండి అంకుల్, ఇష్టం ఉండి జరిగినా ఇష్టం లేకుండా జరిగినా జరిగింది పెళ్లి. దాన్ని మనం అందరం అంగీకరించాలి. అక్షర చెప్పింది అక్షరాల నిజం.
చిట్టమ్మ మెళ్ళో ఎవడైతే తాళి కట్టాడో వాడే మీ ఇంటి అల్లుడు. నిజమే చెప్తున్నారా కాంతమ్మ గారు? చిట్టమ్మ మెడలో ఎవరైతే తాళి కట్టారో వారే వీళ్ళింటి అల్లుడా? అవును, దానికి తిరుగే లేదు. అయితే ఒక్క నిమిషం కాంతమ్మ గారు. ఎందుకు? వాళ్ళింటి అల్లుడిని పిలుద్దామని. అదేంటి, వీడిక్కడే ఉన్నాడు కదా. ఏదో మీ ముచ్చట కోసం ఒకసారి పిలుద్దామని. నువ్వు నాకు బాగా నచ్చావు అక్షర. నువ్వు కోరుకున్నట్టే పిలు. అల్లుడు గారు, ఒక్కసారి మీ ఎంట్రీ ఇవ్వండి. ఒరే రవిచంద్ర, చిట్టమ్మ మొగుడిని పిలిస్తే నువ్వొచ్చావేంట్రా? సారీ కాంతమ్మ గారు, మీరందరూ అనుకుంటున్నట్టు చిట్టమ్మ మెడలో తాళి కట్టింది ఈ పులిరాజు కాదు. మరి మీ మేనల్లుడు రవిచంద్ర గారు కట్టారు. అత్తి లెక్క. ఏంటేంటేంటేంటి, చిట్టమ్మ మెడలో తాళి కట్టింది నా కొడుకా? అవును సార్. ఈ పులిరాజుగాడు రౌడీతో వచ్చి చిట్టమ్మ మెడలో బలవంతంగా తాళిగట్టపోతే వాళ్ళందర్నీ కొట్టి చిట్టమ్మ జీవితం కాపాడడం కోసం చిట్టమ్మ మెడలో తాళి కట్టాడు. కాంతమ్మ గారింటికి కోడల్ని చేశారు. రేయ్, ఎంత మంచి మాట చెప్పినావమ్మా. నా కూతురు మెడలో తాళి కట్టింది ఈ రవిచంద్ర బాబా. అవునంకుల్, సమయానికి మేమిద్దరం వెళ్ళాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పులిరాజుగాడు చిట్టమ్మ మెడలో తాళి కట్టేసేవాడు. ఇది అబద్ధం. మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు. ఒరే పులిగా మాట్లాడరా. చిట్టమ్మ మెళ్ళో తాళి కట్టింది నువ్వేగా? తాళి కట్టినట్టు నేను చెప్పానా అండి? ఇందాక ఫోన్లో చెప్పావు కదరా. అంటే ఇదంతా మీరే ప్లాన్ చేశారా కాంతమ్మ గారు? ఈ పులిరాజుకి తాళి కట్టమని మీరే చెప్పారా? అలా అని నేనెందుకు చెప్తానండి? అయితే మీ కొడుకుని కోడల్ని ఆశీర్వదించు కాంతమ్మ గారు. వెళ్ళండి, వెళ్ళి ఆశీర్వదించండి.
అమ్మా అత్త అత్త కాంతమత్త పాపం సానా కట్టుపడి ఆ పులరాజుని రెచ్చగొట్టే ఆడికి పెళ్ళాన్ని చేద్దామనుకున్నావు గాని ఆ దేవుడు నన్ను కాంతం ఇంటికే కోడలు చేశాడు. అసలాట ఇప్పటి నుంచి మొదలవుతుందత్తా. నువ్వు నాకు చేసిన అన్యాయానికి ద్రోహానికి వడ్డీతో సహా తిరిగి చెల్లించకపోతే నా పేరు చిట్టమే కాదు. అచ్చో కాదమత కాంతమత్త అత్త నా మెళ్ళో తాళి కడితే ఆడే నా మొగుడని గొంతు సించుకొని అరసావుగా. ఇప్పుడు నీ సెవలు సీలలు పడేలాగా నేను చెప్తున్నాను. ఈ రవిచంద్రే నా మొగుడు, ఈ కాకినాడ కాంతమ్మే నా అత్త, ఆళ్ళ ఇంటి కోడలే ఈ మిఠాయి కొట్టు చిట్టమ్మ. ఏ ఆపండి, ఆపండి. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నా కొడుకు అమాయకుడు. వాణ్ణి మోసం చేసి ఈ చిట్టమ్మ మెళ్ళ తాళి కట్టించుకుంది. దొడ్డిదారిలో నా ఇంటి కోడలయ్యింది. చాలు కాంతమ్మా, ఆపుతావా? ఇందాకేమో ఆ పులిరాజు తాళి కట్టాడని ఆడదానికి ఒకే పెళ్లి ఒకే తాళి అన్నావు. ఇప్పుడేమో నీ కొడుకు తాళి కట్టాడని ఆ పెళ్లి చెల్లదంటున్నావు. అంటే నువ్వు చెప్పే మాటలన్నీ చేసే పనులన్నీ అబద్ధాలేనా? లేదు ఎమ్మెల్యే గారు, లేదు. అయితే ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తప్పైపోయింది ఎమ్మెల్యే గారు. ఊరికే కొత్త కోడలు కదా, సరదాగా ఆట పట్టిద్దామని. ఆట పట్టించే ఆటలు తర్వాత ఉంటాయి కాంతమ్మ గారు. ఎందుకు చెప్తాను. ఏంటిది? సాక్షి సంతకం పెట్టాలి మేడం, వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టు. ఈ గుడిలో ఏ దంపతులు పెళ్లి జరిగినా వాళ్ళ పేర్లు, సాక్షుల పేర్లు నమోదు చేస్తారు. అంటే చిట్టమ్మకి రవిచంద్రకి పెళ్లి జరిగినట్టుగా గవర్నమెంట్ దృష్టిలో రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నమాట. చిట్టమ్మ, దండలు మార్చుకోండి.
మీరు కూడా సంతకం పెట్టండి. ఏది ఏది ఎక్కడ? కన్నీలై ఇవ్వు పెన్ను కన్నీ. చూడు చిట్టమ్మ, ఈ క్షణం నుండి మీరిద్దరు భార్యాభర్తలు. కాదని ఎవరైనా అంటే నాతో చెప్పండి, కేసు పెట్టి లోపల ఇస్తాను. చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. మీ అత్తగారి ఆశీర్వాదం తీసుకోండి చిట్టమ్మా. కాంతారావు, అక్షంతలు ఇవ్వండి. థ్యాంక్ యూ. కలకాలం చిలక గోరింకల్లా ఉండండి. దీర్ఘ సుమంగళి భవ. నాన్న రవిచంద్ర, సంవత్సరం తిరిగేసరికి నాకు మనవుండో మనవరాలనో ఇవ్వాలి. అలాగే నాన్న, నా కృషి నేను చేస్తాను. మావయ్య ఒకసారి. రామ్మా. అత్త సెడపకురా సెడైవు అన్నారు. నా జీవితాన్ని నువ్వు నాశనం చేద్దామనుకొని నువ్వు తీసిన గోతలో నువ్వే పడ్డా. అందుకే ఏ ఇంటికో కోడలు కావాల్సిన నేను నీ ఇంటికి కోడలయ్యాను. ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నానత్తా, నువ్వు నాకు చేయాలనుకున్న అన్యాయాన్ని బోతలను వదిలిపెట్టను. ఎమ్మెల్యే గారు, ఈ పెళ్లి నిజంగా జరిగిపోయింది కదా? అవును కాంతమ్మ, నీ కొడుక్కి కోడలికి లీగల్ గా పెళ్లి జరిగిపోయినట్టే. ఇంకెవరూ మీ ఇద్దరిని విడదీయలేరు. ఏది ఏమైనా నువ్వు గ్రేట్ కాంతమ్మ. వీళ్ళన్ననేమో నీ ఇంటి అల్లుడుగా తెచ్చుకున్నావు, వాడి చెల్లెలనేమో నీ ఇంటి కోడలుగా తెచ్చుకున్నావు. పేదింటి పిల్లల్ని నీ ఇంటి కోడలుగా అల్లుడుగా తెచ్చుకొని మానవతావాదిగా, ఓ సంఘ సంస్కర్తగా మా హృదయాల్లో నిలిచిపోయావు. వెంటనే నేను ఈ విషయం ముఖ్యమంత్రి గారికి చెప్పి నీకు ఎమ్మెల్యే సీట్ వచ్చేలా ఏర్పాటు చేస్తాను. అక్షర, నువ్వు చేసిన సాయం పొగడ్డానికి నాకు అక్షరాలు సరిపోవట్లేదు. నువ్వే గనుక వచ్చుండకపోతే నా జీవితం సర్వనాశనమైపోయిండేది. నా జీవితంలో వెలుగులు నింపావు, ఆరిపోతున్న నా జీవితంలో దీపాలు వెలిగించావు. నిష్కల్మషమైన నీ మనసుకంతా మంచి జరుగుతుంది. అందుకే దేవుడు నీకు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని భర్తగా ఇచ్చాడు. ఇకిద్దరూ హ్యాపీగా ఉండండి. వెళ్ళొస్తాను, వస్తాను. ఒసే చిట్టి, నా కొడుకుతో తాళి కట్టించుకొనొస్తావా? వాడి పెళ్ళాం ఎలా అవుతావో చూస్తానే. బిడ్డనెలా కంటావో చూస్తా. రోజు వచ్చి మీ మధ్యలో పడుకుంటా.